వెల్కమ్ టు న్యూస్ ఫోకస్. నేను మీ స్వామి. ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏపీ ఫుడ్ సేఫ్టీ కమిషన్ చైర్మన్ విజయేంద్ర ప్రతాప్ రెడ్డి ఆకస్మిక పర్యటనలో భాగంగా అంగన్వాడీ సెంటర్లు, హాస్టళ్లతో పాటు సివిల్ సప్లై గోడౌన్లను తనిఖీలు చేశారు. హాస్టల్స్లో సరైన ఆహారాన్ని పిల్లలకు అందిస్తున్నారా లేదా అన్న దానిపై తనిఖీలు నిర్వహించిన ఆయన సివిల్ సప్లై గోడౌన్లో ఉన్న ఆహార ధాన్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్స్లో ఎక్కువగా తప్పులు జరుగుతున్నాయన్నారు. పిల్లలకు అందించే ఆహారంలో తప్పులు జరిగితే సహించేది లేదని, సుమాటాగా కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు సరైన పోషకాహారాన్ని అందించాలన్నారు. జీతాలు చాలవనే చిన్నారుల పట్ల అంగన్వాడీలో అశ్రద్ధ వహిస్తే ఉద్యోగం మానేయవచ్చని హితో పలికారు. అధికారులు లంచాలకు ఆరాట పడొద్దని హెచ్చరించారు. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో ఈరోజు పలాస ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఐసిడిఎస్, ఎండిఎం, వెల్ఫేర్ హాస్టల్స్, రేషన్ షాప్స్కి సంబంధించి ఈ మా పర్యటనలు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాహారం మీద పనిచేస్తాం. మాకు ఒక వాట్సాప్ నెంబర్ ఉంది 9490555117. ఈ వాట్సాప్ నెంబర్కి వీడియోల రూపంలో ఏమన్నా మీకు జరిగిన అన్యాయాలు, మీకు జరిగిన ఇబ్బందులు వీడియోల రూపంలో పెడితే కన్నా తక్షణమే చర్యలు తీసుకుంటాం. మళ్ళీ మీరు మామూలుగా ఏదో కంప్లైంట్ ఊరికే పెడితే నోటెడ్గా దాని మీద, ఎందుకంటే అవి గడిచితో పెడతారు, లేకుంటే ఇంకోటో దానికి తగిన సాక్ష్యాధారాలు ఉండవు. మాకు జరుగుతూ ఉంది, మాకు ఇవ్వలేదు అంటే దానికి ఏం స్పందన ఉండదు. ఆ నెంబర్ నుంచి మీరు వీడియోలు పెడితేనే మాకు, లేదు ఏదన్నా మరీ వీడియోలో పరిస్థితి బాగాలేదంటే అట్లీస్ట్ ఫోటోలన్నా పెడితే మేము దాని మీద ఇమీడియట్ చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరు బాధ్యత వహించండి. ప్రతి పౌరునికి ఇది ఒక బాధ్యత. ఇది ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తుందంటే వాళ్ళకి ఇచ్చే గౌరవం, పేదవాళ్ళను ఒక స్థాయికి తేవాలా, వాళ్ళని ఆదుకోవాలనేది దీంట్లో మెయిన్ మీమాంస. ఆ ప్రభుత్వం చేసే మంచి పనులకు జాగ్రత్తగా ఈ రేషన్ బియ్యం అమ్ముకోవడము ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలా. దానం ఇచ్చిన పుణ్యం వస్తుంది. అంతేగాని ఊరికే అమ్ముకున్నాడంటే ఏమవుతుంది? ఇవన్నీ పెద్ద పెద్ద స్కీములు తయారవుతాయి. ఇవన్నీ ఎప్పుడు ఆగవు. ఇప్పుడు 3.5 సంవత్సరం పనిచేస్తా ఉన్నా, ఆ గవర్నమెంట్లో పనిచేసినా ఈ గవర్నమెంట్లో పనిచేస్తా ఉన్నా. ఈ రేషన్ షాప్స్ ఈ లోళ్ళు ఎత్తడము పోవడం అనేది జరుగుతూ ఉంది. ఎక్కడ లోపము? బయోమెట్రిక్ పెట్టండి, బియ్యము ఇచ్చేదానికి లేదు కన్జ్యూమర్కు. ఎక్కడ మిగులుతా ఉన్నాయి అంటే బయోమెట్రిక్ పెట్టించుకొని బియ్యం కొనుక్కోవాలా, లేకుంటే ఆ కన్జ్యూమర్ నాకు వద్దని బయట అమ్ముకోవాలా. అది ఎవరిది ప్రాబ్లము? 4,26,00,000 మందిది. అంతమందికి 5 కేజీలు బియ్యం ఇస్తా ఉన్నాం. వాళ్ళు చేసే తప్పులు. ఇంకా ప్రతి 4,26,00,000 మంది దగ్గర వాళ్ళ ఇళ్ళ దగ్గర కట్టెలు పట్టుకుని నిలవలేం కదా. మీరు అమ్ముకోకూడదని అటు వాళ్ళు అర్థం చేసుకోవాలా. మన పిండి వంటలు చేసుకోవచ్చు మంచిగా. ఎప్పుడైనా లావు వచ్చినాయంటే కనుక మంచిగా దోశలు పోసుకోవచ్చు, మంచిగా పిండి వంటలు వడియాలు చేసుకోవచ్చు, రాయి సంగటి చేసుకోవచ్చు. ఇట్లా ఏదో ఒకటి ఉపయోగించుకోవాలా. అంతేగాని 5 కేజీలు నెలలో ఒక మనిషి వాడుకోవడం పెద్ద పని కాదు కదండి. అవి అమ్ముకున్నామంటే ఏంది అర్థం చేసుకోవాలా. లేదు నాకు వద్దని నాకు రాసి ఇచ్చేసేయండి, మాకు వద్దు రైస్ అని సింపుల్గా. ఆ రైస్ తినలేనప్పుడు అవి తీసుకోవడం, అది 10 రూపాయలు 15 రూపాయలకి అమ్మడం వల్ల అవే పెద్ద మిల్లర్లకు పోయి అవే మళ్ళా పాలిష్ చేసి మనం కొని 60 రూపాయలు మన ఇంటికి వస్తాయి మళ్ళీ తిరిగి. కాబట్టి జాగ్రత్తగా అందరూ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ.